దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనం ధ్యానించకపోయి దేవుని జీవము గల, రక్షణ గల, శాంతి గల, ధైర్యము గల, వెలుగునిచ్చే, మహిమను నింపే దేవుని జ్ఞానము, దేవుని నీతి, దేవుని భయభక్తి, దేవుని దూతల కాపుదల, దేవుని ప్రేమ నింపి ఆరోగ్యమిచ్చే దేవుని వాక్య భాగ అంశం ప్రియులారా, చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదించ చూతును. ప్రియులారా, చెడు దృష్టి గలవారైతే ఆస్తిని చూస్తామంట ప్రియులారా. అవును ప్రియులారా, యేసుక్రీస్తు మరి లూకా సువార్త 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఒకనికి ఎంత ఆస్తి ఉన్నను వాని నిజమైన జీవితము దానికి ఆధారపడి ఉండదు. ప్రియులారా, ఇలాగే మనము ఈ వాక్య భాగంలో ప్రవేశించే మొదట తండ్రి దేవుని ఆత్మని సహాయాన్ని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ సహాయాన్ని, దేవుని సర్వశక్త పరిశుద్ధాత్మని సహాయాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, వాక్యాన్ని అర్థం చేసుకుని బుద్ధి వికాసాన్ని, వివేక హృదయంని అడుగుదాం ప్రియులారా. వినబోయే వాక్యము మంచి నేలలో పడి 100 అంతలు ఫలించినట్లు, 60 అంతలు, 30 అంతలు ఫలించినట్లు మన హృదయంలో దేవుని మాటలు ఫలవంతంగా ఫలించాలని ప్రార్థిద్దాం పిల్లలు. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ, నిరీక్షణ, నమ్మికకు ఆధారభూతుడా దేవా, మనందరి సృష్టికర్త, రక్షక, పోషకుడు నీవే తండ్రి. చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదించ చూతును అని సొలొమోను చెప్పిన జ్ఞానము గల వాక్య భాగం నుండి యేసయ్య కూడా చెప్పినాడు ప్రభువా. అలాగే ఆ భాగం నుండి మనం ధ్యానించేటప్పుడు మీరే మీ దైవ జ్ఞానాన్ని, నిత్య జ్ఞానాన్ని, సత్య జ్ఞానాన్ని మనందరి హృదయంలో అర్థం చేసుకున్నట్లు పరిశుద్ధ పరలోకపు స్వర్గ మార్గంలో నడువుటకు డిస్టర్బ్ చేసే ప్రతి ఒక్క జ్ఞానాన్ని తిరస్కరించినట్లు మంచి బుద్ధివంత కన్యకల వలె మనం మారునట్లు ఈ వాక్య భాగం నుండి మనకు నేర్పమని, ఈ వాక్య భాగం వినడానికి వచ్చిన మీ ప్రతి ఒక్క కుమార్తెను, సేవకులను, దాసులను, అభిషిక్తులను, ప్రజలను, విశ్వాసులను అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ నిజమైన దైవ జ్ఞానములో, వాక్య జ్ఞానములో, ఆత్మజ్ఞానములో పరలోకం నుండి దిగి వచ్చే పరిశుద్ధ సమాధానకరమైన వినయము గల మరియు నీతి గల దయదాక్షిణ్యము గల జ్ఞానంలో మనందరినీ అభిషేకంతో నింపాలని, ఆత్మస్వరూపుడా నీ ఆత్మ, కొలతలేని ఆత్మ మనందరిపై జలము వలె, అగ్ని వలె కుమరించాలని, నెలకొల్పాలని, పరలోకం చేర్చే వరకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇలాగ చేసి సాతాను మన జీవితంలో పన్నిన పన్నాగములన్నీ నాశనం చేయడానికి అగ్ని అభిషేకం చేయాలని, శాంతిదాయకుడైన దేవ, మీ పిల్లల కాళ్ళ క్రింద సాతాన్ని నిత్యము చితకు త్రొక్కాలని, మీ పిల్లలు ఈ లోకంలో గొప్ప జయశాలులుగా అన్ని రంగాలలో నిలవడానికి నీవే ఆశ్రయం అవ్వాలని, ఆనందం అవ్వాలని యేసుక్రీస్తు నామములో అనుగ్రహించమని ప్రార్థించి పొందినాం తండ్రి. సర్వశక్తుడా, నిత్యుడా, ఉన్నవాడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదించ చూతును. మనం అపోస్తల కార్యంలో చూస్తాం, అపోస్తలుల పాదముల యొద్దకు విశ్వాసులందరూ, అంటే విశ్వాసులలో ఎవరికి ఆస్తులు ఉన్నవో, ఎవరు ఈ జీవితము అశాశ్వతము, మరియు వీళ్ళు యేసుక్రీస్తు నిజమైన శిష్యులు, వీరు నిజమైన అపోస్తలు, నిజమైన త్యాగజీవులు, నిజమైన దైవశక్తి భరితులు, నిజమైన దైవ జ్ఞానంలో
ఆశ్రయించిన వారు వీరికి ఇస్తే నిజమైన సేవ జరుగుతుందని ఆస్తులు అమ్మి శిష్యుల పాదం దగ్గర తెస్తారు ప్రియులారా. అవును, అంటే ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బును, ధనాన్ని శిష్యుల పాదము దగ్గర ప్రియుల, డబ్బు, స్థలము, యేసుక్రీస్తు శిష్యుల పాదము. అవును ప్రియులారా, మనము ఎక్కడెక్కడో పెడతాం డబ్బుని నత్తి మీద, హృదయంలో. యేసుక్రీస్తు చెప్పినాడు కదా, ఒక్కని హృదయము ఎక్కడుండునో అక్కడే వాని హృదయము, అంటే ఆస్తి ఎక్కడుంటుందో అక్కడే హృదయం ఉంటుందని ప్రభు చెప్తున్నారు. కానీ ఆస్తి దేవుని సేవలో ఉంటే, దేవుని శిష్యుల పాదంలో ఉంటే, ప్రియులారా, ఈరోజు నిజమైన యేసుక్రీస్తు శిష్యుల పాదంలో దొరికేది కష్టం ప్రియులారా. అవును, అందుకే వాక్య భాగంలో ప్రవేశం మొదట మనం ఒక పాట పాడదాం ప్రియులారా. అలాంటి ధన్యత, ప్రభు కొరకు జీవించే ధన్యత, నీకు కలిగినదన్నీ అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు, నీకు పరలోకంలో ఎక్కువ ఆస్తి ఉంటుంది. అవును ప్రియులారా, అవును. పాట పాడదాం ప్రియులారా, ఒక ఆత్మీయ గీతము, వినబోయే వాక్యము హృదయంలో అర్థం చేసుకున్నట్లు, నిత్య జీవానికి మనం అర్హున ఉన్నట్లు అనుదిన జీవితంలో. పాట, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. అవును ప్రియులారా, యేసుక్రీస్తే తండ్రి దేవుడైన ప్రతిరూపం యేసుక్రీస్తే, రెండవ ఆదాముగా వచ్చిన జీవమిచ్చే ఆత్మ అయిన యేసుక్రీస్తే మహిమ ఘనతకు అర్హుడైనాడు ప్రియులారా. మాకు కాదు యెహోవా, మాకు కాదు ఘనత, మహిమ, నీ ప్రేమ సత్యత్వము నిమిత్తము నీకు కలుగునుగాక మహిమ. అవును ప్రియులారా, ఇలాగే ఈ పాట పాడదాం ప్రియులారా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా తండ్రి, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా యేసయ్యా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు యోగ్యుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధనా నీకే మన యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా, స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా, స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు తండ్రి దేవా. మన్నాను కురిపించినావు మీ ప్రజలకు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే మన యేసయ్యా, ఆరాధనా నీకే. సంద్రముని చీల్చినావు, నీ ప్రజల నడిపించినావు క్రీస్తునాథ. సంద్రముని చీల్చినావు, సముద్ర చీల్చినావు, నీ ప్రజలను నడిపినావు. యెహోవా షమ్మా మాకు తోడై, యెహోవా షమ్మా ఇమ్మానుయేల్ మాకు తోడై నడిపించుచున్నావు, నడిపించుచున్నావు. ఆమేన్. ఆరాధనా నీకే
నా యేసయ్యా ఆరాధన నీకే. క్రీస్తు ప్రభువా ఆరాధన నీకే. నిత్యుడగు తండ్రి ఆరాధన నీకే. సిలువలో మరణించినావు, ఆమె మరణముని గెలిచినావు. రక్షకుడా సిలువలో మరణించినావు, నాకై మరణపు ముల్లునే విరిచినావు. యెహోవా నీసి మాకు జయము, యెహోవా నీసి పునరుత్థానుడా నాకు జయము. జయమిచ్చుచున్నావు, జయమిచ్చుచున్నావు. ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే. రక్తముని కార్చినావు, నాకు స్వస్థత ఇచ్చినావు. ప్రభు యేసయ్యా రక్తముని కార్చినావు, నాకై నాకు స్వస్థతనిచ్చినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును. నా గాయములు కట్టి మాన్పును, మన గాయములు కట్టి మాన్పును. ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే. ప్రేమమూర్తి ఆరాధన నీకే. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, మహిమ ఘనతకు అర్హుడు యేసుక్రీస్తు అన్నాడు తండ్రి. ఆయనే ఆరాధనకు స్తుతులకు యోగ్యుడు. ప్రియులారా, మన్నాను కురిపించినాడు తన ప్రజలకు. పాత నిబంధనలో దాసత్వంలో ఉండిన ఈజిప్ట్ ప్రజలకు, ఈజిప్టులో ఉన్న దాసత్వంలో ఉన్న తన ప్రజలకు విడిపించుకున్నాడు. 430 సంవత్సరాలు అయినాక వారికి అరణ్యంలో వాగ్దాన భూమి దగ్గర నడిపించే సమయంలో వారికి మన్నాను కురిపించినాడు. రాతి నుండి నీళ్ళు ఇచ్చినాడు అరణ్యములో. యెహోవా ఈరేగా చూచుకుంటాడు, సర్వము సమకూర్చుతాడు. విశ్వసించాలి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషిస్తాడు. పక్షుల కన్నా మీరు గొప్పవారు. ఇలాగే చూచుకుంటాడు. సముద్రముని 2 భాగములుగా విభాగించి ఆరిన నేలగా చేసి గొప్ప గాలి ద్వారా శక్తి చూపించి తన ప్రజలను నడిపించినాడు. ప్రియులారా, అదే దేవుడే యెహోవా యేసుక్రీస్తు మన మధ్య కృపా సత్య సంపూర్ణంగా నివసించాడు. పరిశుద్ధాత్మనిగా మా మీద వస్తున్నాడు, మాలో నివసించడానికి. అవును ప్రియులారా, మాకు తోడై ఉంటాడు, నడిపిస్తాడు. నూతన యెరూషలేము పట్టణానికి. అవును ప్రియులారా, సిలువలో మరణించాడు, మరణముని గెలిచాడు. ఆఖరి శత్రువైన మన శత్రువైన సాతాన్ని, ఆఖరి శత్రువైన మరణాన్ని, ముళ్ళుని విరిచి మనందరినీ గెలిపించినాడు. ప్రియులారా, అవును, యెహోవా నిస్సిగా మాకు జయమిచ్చినాడు. అవును, జయము పొందేవానికి నా తండ్రి ద్వారా నాకు కలిగిన సింహాసనమును వాడు కూర్చుని ఉంటాడు. అవును ప్రియులారా, జయము ఎవరు పొందుతారో నా సింహాసనం నాతో కూర్చుంటాడు అని చెప్పినాడు ప్రభు. ఇలాగే జయమిస్తాడు ప్రభు. ఆయనకి ఆరాధన చేయాలి. రక్తముని కార్చి మనకందరికీ స్వస్థత ఇచ్చాడు ప్రియులారా. అవును, మరణాంతిక రోగంలో ఉన్న ఈ లోకంలో అది సాతాను ద్వారా వస్తుంది ప్రియులారా. ఆదాము అవ్వల అవిధేయత ద్వారా వచ్చింది. పూర్వజుల శాపం, అవిధేయత ఆత్మ. ప్రియులారా, ఇలాగే మన
అవిధేయత ద్వారా వచ్చినది, అనారోగ్యం నుండి ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. ప్రియులారా, దేహంలో స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మలో స్వస్థత. ప్రియులారా, ఎందుకనగా మన దేవుడు ఆరోగ్యదాయకుడు. అవును, నేనే నిన్ను స్వస్థపరచు యెహోవా అని వాగ్దానం ఇచ్చాడు. అవును, యెహోవా రాఫా. అవును, స్వస్థపరచు దేవుడు. ప్రియులారా, గాయములను కట్టుతాడు. గాయములు చేసేవాడు నేనే, గాయములను కట్టువాడు నేనే అని చెప్పినాడు. అవును, ఎందుకు? పిల్లలు తన పరిశుద్ధతలో పాలు పొందాలని గాయం చేస్తాడు, అంతే. పాడైపోవాలి, చనిపోవాలని కాదు. ఇలాగే ఆయనకి మహిమ చెల్లించుదాం ప్రియులారా. రక్షకుడైనాడు అన్ని రీతిగా. అలాంటి మన దైవానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, అంశము చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదింప చూతును. ప్రియులారా, మనము సామెతల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనంలో చదువుతాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 22nd వర్డ్. ఇక్కడ చదివితే చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప జూతును. అవును, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించ చూస్తాడంట ప్రియులారా అని దేవుని జ్ఞానం పొందిన సొలొమోను రాయిచున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు సొలొమోను జ్ఞానం కంటే గొప్పవాడు ప్రియులారా. కానీ ఎందుకు యేసుక్రీస్తు సొలొమోను కన్నా గొప్పవాడు అన్నాడంటే, యేసుక్రీస్తు కన్నా మొదట సొలొమోనే జ్ఞానములో గొప్పవాడుగా కనబడ్డాడు ప్రియులారా. దానికోసమే దేవుని జ్ఞానం పొందిన సొలొమోను రాయిచున్నాడు అని చెప్తున్నాం. ఇందువలన ఆస్తులు సంపాదించుకోవాలనే వారి కళ్ళు చెడు దృష్టి గలవి అని గ్రహించుచున్నాం ప్రియులారా. ఎలా అనగా ఆస్తులు భూ సంబంధమైనవి కానీ పరలోక సంబంధమైనవి కావు. వాక్యానుసారముగా చెడు దృష్టి గలవాడు ఆస్తులు సంపాదింప చూచువాడని అర్థమే కదా. అవును, గనుక మన దృష్టి అపవిత్రమైనదో చెడిపోయినదో ఇందును బట్టి గ్రహించవచ్చును. రాజైన సౌలు దృష్టి కూడా చెడు దృష్టిగా ఉన్నది. ఎలా అనగా ఇశ్రాయేలు మొదటి రాజు. అవును ప్రియులారా, ఎలా అనగా అతడు దేవుని ఆజ్ఞలను అనుసరింపకుండా దోపుడు సొమ్మును మీద ఎగబడ్డాడు. మరియు అతడు దేవుడు ఏర్పరచుకునిన దావీదు మీద విషపు చూపాడు, నిలిపాడు. అవును అని మనం చదువుచున్నాం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. 2 సమూయేల్ చాప్టర్ 18 వర్స్ 9th వర్డ్. అవును, చెడు దృష్టి గలవాడు దేవుని ఆజ్ఞలు పాటించుట చాలా కష్టము. సౌలు చెడు దృష్టి ప్రభావం వలన దేవుని ఆజ్ఞలను మీరి ఉన్నాడు. ఆకాను కూడా చెడు దృష్టి కలిగి శాపగ్రస్తమైన వస్తువులను తన గుడారములో దాచిపెట్టుకుని ఉన్నాడు ప్రియులారా. అవును, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చదువుతాం ప్రియులారా. జాషువా చాప్టర్ 7 వర్స్ 21st వర్డ్. అవును, సౌలు చెడు దృష్టి కలిగి ఉండి సమూయేలు ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించలేకపోయాడు ప్రియులారా. అవును, అదే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 3:9 వరకు చదువుదాం ప్రియులారా. అవును, సమూయేలు ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించలేకపోయాడు సౌలు. మరియు సమూయేలు చెప్పినట్లుగా అమాలేకీలందరినీ వారికి సంబంధించిన ఆస్తులన్నిటినీ నాశనం చేయక కాల్చక తనకి కంటికి అందమైన అనగా మంచి వాటిని, క్రొవ్విన వాటిని మరియు పెళ్లి కాని స్త్రీలను ఉండనిచ్చాడు. ఇందును బట్టి దేవుడు సౌలు మీద ఆగ్రహపడినందున సౌలు మీద దేవుని శిక్ష వచ్చింది ప్రియులారా. అవును, ఘోరమైన ఆ మరణమును పొందాడు ప్రియులారా సౌలు. ఇలాగే ఆ సౌలు యొక్క మరణము హృదయ విచారకమైనదిగాను బహుభయంకరమైనదిగాను ఉన్నది ప్రియులారా. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుని అభిషిక్తుడు. అవును ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం ప్రియులారా. 1 సమూయేల్ చాప్టర్ 31 వర్స్ 4th వర్డ్. ఇక్కడ చదివితే అతని తల నరికివేయబడేను, అతని యుద్ధములను పూజా విగ్రహములు ఎందు ఉంచెను. ప్రియులారా, అతని తల నరికివేయబడేను, అతని
ఆయుధములు పూజా విగ్రహముల యందు ఉంచబడాను. అతని మొండెము మరి యొక్క హిందూ గుడిలో ఉంచబడాను. ఇంతటి ఘోరమైన పరిస్థితులు సౌలు రాజు అనుభవించుటకు కారణమేం ప్రియులారా? అతని తల నరికివేయబడింది సౌలు రాజుది. అతని యుద్ధాయుధములు ఈ పూజా విగ్రహముల యందు ఉంచబడింది. అతని ముండెము రుండము తల మరి యొక్క హిందూ గుడిలో ఉంచబడింది. ఇంతటి ఘోరమైన పరిస్థితులు సౌలు రాజు అనుభవించుటకు కారణమేమి? చెడు దృష్టి. అవును ప్రియులారా, చెడు దృష్టి కలిగి నిగ్రహ శక్తిని కోల్పోయి దేవుని ఆజ్ఞలో మీరుట వలననే కదా. అవును ప్రియులారా, ఈ దినములలో ఎంతోమంది క్రైస్తవులు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను గైకొని పరిశుద్ధ జీవితం చేయకుండా చెడు దృష్టి కలిగి జీవించుచున్నారు. ఈ లోకంలోని ఆస్తులను సంపాదించుటలో బహు దురాశ దృష్టి గలవారుగా ఉన్నారు. ఈ మట్టి లోకములో దేవుడు వద్దని చెప్పిన ఈ మట్టి లోకమును దేవుడు వద్దని చెప్పిన వ్యర్థమైన ఆచారములను, వ్యర్థమైన వస్తువులను, అందమైన వాటిని అందమైన వాటిని చూచుచు దేవుని ఆజ్ఞలను మీరి శాపములో పొందుకొనుచున్నారు. సౌలు యుద్ధమునకు వెళ్ళినప్పుడు శత్రువులను అనగా అమాలేకీయులను జయించి ఉన్నాడు కానీ దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞను నిర్లక్ష్యపెట్టి చెడు దృష్టి కలిగి దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు. దృష్టి ఉంచాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. 1 Samuel chapter 15 verse 19th word. అవును, ప్రభువు ఎంతోమందిని పరిశుద్ధ క్రమంలో ఆశీర్వదించాలని కోరుచుండగా అనేకులు అక్రమ పద్ధతిలో చెడు దృష్టి కలిగి ధనవంతులగుచున్నారు. ఇట్టి వారందరూ నకిలీ క్రైస్తవులు కదా ప్రియులరా, శాపగ్రస్తులు కదా. అవును, ఇట్టి చెడు దృష్టి గలవారు రమ్యమైనది పరిశుద్ధమైన ఆ పరలోక పట్టణమును చూడగలరా? వీరికి దేవుని రాజ్యము కానీ దేవుడు కానీ విలువైన వారుగా కనబడదు అనున్నది నిశ్చయమే కదా. దేవుని పవిత్రమైన ఆజ్ఞలు నీకు విలువైనదిగా ఉండాలి ప్రియులారా. దేవునికి ప్రియమైన ప్రజలారా, దేవుడు మరియు దేవుని రాజ్యము నాకు ప్రియమైనదిగా కనబడాలంటే ఈ లోకంలో నీ కన్నులకు ఏమిటి విలువైనవిగా కనబడునో వాటన్నిటినీ అసహించుకొనవలెను. అవును, అందుకే యోబు గ్రంథంలో భక్తుడైన ఎలీఫజు ఇలాగూ చెప్తున్నాడు. ఏమంటే, మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీర్ సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అంటారు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 24-25 వచనము చదువుతాం. జోబ్, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22 verse 24th to 25th word. అంటారు. ప్రభువు కూడా దేవుడు కూడా ఆస్తులు సంపాదింప చూసే పాపపు కళ్ళగల శాస్త్రులు పరిసయ్యులను కన్నులను గురించి ఇలా అంటున్నారు. యేసయ్య కూడా ఆస్తిని, ధనాశగల, పేరు ఆశగల, అధికారము, సింహాసనం ఆశగల ఆ పరిసయ శాస్త్రాలను కన్నులను గూర్చి ఇలాగంటున్నారు. ఏమని? మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా కనబడును. అంటే మీకు కలిగిన అన్నీ ధర్మం చేయాలంట, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా కనబడతాయి. లేకుంటే అశుద్ధులుగా కనబడతాయి. ఎందుకనగా మీరు అశుద్ధులు అయినారు, అశుద్ధిని పెట్టుకున్నందున. ఇలాగే లూకాసు వార్త 11వ అధ్యాయం 41లో ప్రభు చెప్తున్నాడు పిల్లలు. లూక్ గాస్పెల్ చాప్టర్ 11 verse 41 వర్డ్. శాస్త్రులు పరిసయ్యులైన వారి కన్నులు ఆస్తి సంపాదింప చూచుట వలన చెడిపోయినవిగా ఉన్నవి పిల్లలు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారితో మీ ఆస్తులను అమ్మి ధర్మము చేయుడి, అప్పుడే మీ కన్నులు శుద్ధి అగును అంటున్నాడు. అవును, శుద్ధమైన కన్నులు గలవారే దేవుని పరిశుద్ధ బోధలు బాగుగా అర్థం చేసుకొనగలరు. అవును ప్రియులారా, శుద్ధమైన కన్నులు గలవారే దేవుని పరిశుద్ధమైన
వాక్య బోధములను, యేసుక్రీస్తు మాటలను బాగుగా అర్థము చేసుకొనగలుగుతారు. చెడు దృష్టి గలవారిలో వ్యర్థమైన ఆచారములు, ప్రకృతి ఆరాధనలు, ధన వస్తు శరీర ప్రేమలతో హృదయమును నిండుకుని ఉండును. ఇట్టివారు సత్యమును వివేచింపలేదు గనుక వీరు శాపములను, శిక్షలను అనుభవించుచు నరకానికి ప్రయాణమై వెళ్ళుదరనుటలో సందేహము లేదు. ప్రియులారా, అవును ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు నామములో నా కనుదృష్టి దేవుని వాక్యమును బట్టి ఎట్లున్నదో బాగుగా యోచించుకొనాలి. నీ కన్నులు పరిశుద్ధ దర్శనములను చూచినదిగా ఉండనిము. ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో ఈ లోక అందమైన జీవితం చేయుట, ఆస్తులు సంపాదించాలనే ఆతృత, అక్రమ సంపాదనలు, లంచాలు మొదలైన వాటి అవి నాలో ఉంటే అట్టి జీవితం చెడు దృష్టి అని పరిశుద్ధ లేఖనము, దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. గనుక అట్టి అపాయకరమైన జీవితంలో మనం ప్రవేశించకూడదు ప్రియులారా. మరియు ఇలాగే మనము యేసుక్రీస్తు వాక్యములో నడుచుకోవాలి ప్రియులారా. నరక జీవితం నుండి తొలగి పరిశుద్ధ ప్రయాణములు చేయగల పరిశుద్ధ మార్గములు అనుసరింపాలి. నరక మార్గమును విడిచిపెట్టుము. శరీరముల నుండి నీ ఆత్మ హఠాత్తుగా పక్షివలే నరకమునకు ఎగిరిపోకుండా జాగ్రత్త వహించుము అని దేవుని ఆత్మ మనకు సెలవిస్తాడు ప్రియులారా. ఇలాగే మంచి దృష్టి కొరకు ప్రార్థించాలి ప్రియులారా. పరిశుద్ధ దృష్టి కొరకు ప్రాధేయపడి ప్రార్థన చేసుకొనాలి. ప్రభు నన్ను అలాగూ నడిపించడానికి సమర్థుడు, సర్వశక్తుడు, మహిమాన్వితుడైనాడు ప్రియులారా. ఇలాగే అందరి జీవితంలో ప్రభు అనుగ్రహించును గాక. ఆఖరి వచనం చదివి ముగిద్దాం ప్రియులారా. లూక్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 13th వర్డ్. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనం ప్రియులారా. ఇక్కడ చదివితే, ఆ జన సమూహములో ఒకడు వచ్చి యేసుక్రీస్తు దగ్గర వచ్చి, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా, ఆయన 14వ వచనం, యేసుక్రీస్తు ఆయనను, ఓయ్ మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టు వానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. నా సహోదరుడు నాకు ఆస్తులు భాగం ఇవ్వట్లేదు ప్రభువా, నీవు చెప్పు నాకు ఆస్తి పంచమని అన్నప్పుడు, నన్ను ఆస్తి పంచడానికి నియమించింది ఎవరు? మీ ఇద్దరి నడుమ అని చెప్తాడు ప్రభు. 15వ వచనం మరియు 15th వర్డ్, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. పిల్లలు, ఆస్తుల విషయం వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు, మరియు మీరు ఏ విధమైన లోభమునకు స్థలమియకుడి, జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఒకని కలిమి, ఆస్తి, ఐశ్వర్యం, స్థలాలు, భూములు, కారు బంగ్లాలు విస్తరించుటలో ప్రియులారా, విస్తరించుట దాని జీవమును వాని జీవమునకు మూలం కాదంట ప్రియులారా. అనేకమైన విస్తారంగా ఆశీర్వదించబడితే ఈ లోక సంబంధమైన అవి నిజమైన జీవితంకు మూలం కావు. అది వేరు, ఇది వేరు. ఇది లోకము, అది పరలోకం ప్రియులారా. లోకము దాని ఆశ గతించిపోతుంది, దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిత్యం నిల్చును. ప్రేమ ఒక వాక్యం ఉంది ఇంగ్లీష్లో, వరల్డ్ డెస్ట్రాయ్ స్లోలీ బట్ షోర్లీ. ప్రియులారా, వరల్డ్ గో టు డౌన్ షోర్లీ బట్ స్లోలీ. ప్రియులారా, ఈ లోకము నాశనానికి పోతుండంట, నరకానికి. అంటే మెల్లమెల్లగా పోతుంది. ఈ లోకాన్ని, జ్ఞానాన్ని నచ్చితే, ఈ లోక జ్ఞానం మంచిగా కనబడుతుంది లోకం ప్రేమించే వారికి. మనకు వద్దు ప్రియులారా అలాంటి ధన్యత ప్రభు